Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించిన డ్రగ్ పార్టీలో దొరికినటువంటి ముగ్గురిని ప్రస్తుతం ఇటు శంషాబాద్ రూరల్ పిఎస్లో విచారిస్తున్నారు. అడ్వకేట్ ఉన్నారు. సరే, ఈరోజు ఎలాంటి విచారణ జరగబోతుంది? ఈరోజు ఆ కేసుకు సంబంధించి పోలీసు వారు రిమాండ్లో ఉన్న వాళ్ళని కస్టడీకి అడిగారు. 10 days అడిగితే ఆల్రెడీ ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ లేదని కోర్టు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా వాదనలు విన్న తర్వాత కోర్టు వారు అంగీకరించి ఓన్లీ 3 days సన్ రైజ్ నుంచి సన్సెట్ మధ్యలోనే అడ్వకేట్ పర్యవేక్షణలోనే చేయాలని కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. అంటే పైలట్ రోహిత్ రెడ్డిని, తన తమ్ముడిని, అదేవిధంగా నమీష్ శర్మని రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళని మీరు కలిసారా? ఏం చెప్పారు వాళ్ళు? మేము ఫార్మల్గా అఫీషియల్గా కలవడం జరిగింది. మేము మాట్లాడడం అంత డీప్గా ఏం మాట్లాడలేదు. ఓన్లీ సిగ్నేచర్స్, కోర్టులో ఫార్మాలిటీస్కి కావాల్సిన సిగ్నేచర్స్ కోసం మాత్రమే మేము కలిసాము. అలాంటి ఏం డిస్కస్ చేయలేదండి. అండ్ దిస్ ఈజ్ మ్యాటర్ ఇన్ అడ్జుడికేషన్. దీని గురించి మనం మెరిట్స్ ప్రకారం మాట్లాడకూడదు. ఇట్స్ ఎ ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. దయచేసి ఓన్లీ ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి పోలీసు వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇంట్రాగేషన్ కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ, ఇంటర్వ్యూ కానీ చేయాలంటే అడ్వకేట్ సమక్షంలోనే చేయాలని మేము కోర్టు డైరెక్షన్ తీసుకున్నాము. డీసీపీ గారికి కూడా కలిసి అదే చెప్పాను నేను. మాకు కోర్టు ఆర్డర్ ఉంది, ఏదన్నా అడగాలంటే నా ముందర అడగండి, వాళ్ళు సహకరిస్తారు. వీళ్ళు కూడా పోలీసు వారికి సహకరిస్తున్నారు. ఏ క్వశ్చన్ అడిగినా వీళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బట్ మా ముందర చేయాలనేది మా ప్రేయర్. రోహిత్ రెడ్డి అదేవిధంగా ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి కేసు నమోదు చేశారు, రిమాండ్కి పంపించారు. డ్రగ్స్ తీసుకున్నారా, తీసుకోలేదా? ఈ డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ను బట్టి ఉంటుంది. అది 6 months పడుతుందండి. ఇలాంటి ఊరికే 1 day 2 day టెస్ట్లో ఇది తెలియదు. దెర్ ఇస్ ఎ సర్టెన్ గైడ్ లైన్స్ యాజ్ పర్ ది ఎఫ్ఎస్ఎల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ది లా అది 6 months పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. కానీ ఇది ఈ స్టేజ్లో తెలియదండి. దాన్ని ఎవరు నమ్మొద్దు, అపోహలకు వెళ్ళొద్దు. మనము ఈ అంతా ఇప్పటికీ ఎలా ఉంది అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అదే ఫైనల్ అయిపోయింది, అది కంక్లూడ్ అయిపోయింది అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి ఏం కాదండి. దెర్ ఇస్ ఎ సర్టెన్ ప్రొసీజర్. 6 months పడుతుంది రిపోర్ట్ రావడానికి. ఈ రిపోర్ట్స్ని కోర్టు వారు బిలీవ్ చేయరు. ఓన్లీ ప్రజల వాదనలు వినిపించారా? 6 నెలలు టైం పడుతుంది అన్నప్పుడు కోర్టు నుంచి ఎలాంటి స్పందన? అవునండి, ఇది ఓన్లీ మేము కోర్టు వారికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అంటే ఇది ఓన్లీ అలిగేషన్ మాత్రమే. దానికి ప్రాథమిక విచారణ జరగాలి, పూర్తి వివరాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఇంకేం కలెక్ట్ చేయలేదు, వాళ్ళు ఏం లేదు. అది 6 months పడుతుంది. ఆ రిపోర్ట్స్ రావాలి. ఊరికే అది ఎప్పుడో ఢిల్లీలో, మలేషియాలో, దుబాయ్లో, సింగపూర్లో తీసుకున్నది కూడా ప్రైమరీ విచారణలో వచ్చింది అనడానికి ఆస్కారం ఉంది. ఇదంతా అలిగేషనేనండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే దానికి ఒక 6 months ప్రొసీజర్ ఉంటుంది ఆ రిపోర్ట్స్ రావడానికి. అవి చెప్పినట్లు డ్రగ్స్కి సంబంధించి 6 months టైం పడుతుందని చెప్పారు. ఇంకా ఇది ప్రాథమిక నిర్ధారణ మాత్రమే అని చెప్తున్నారు. మరి ఎందుకు వాళ్ళ ముగ్గురిని రిమాండ్ చేశారు అనుకుంటున్నారు? ఇట్స్ రిమాండ్ ఓన్లీ ఫర్ ఎంక్వైరీ అండి. ఇట్స్ ఫైనల్గా వాళ్ళకు శిక్ష పడలేదు, శిక్ష అలాంటి ఏం కాదండి. జస్ట్ ఓన్లీ ఎంక్వైరీ కోసం అండి. ఇది కోర్టు వారి పరిధిలో ఉంది. దీని గురించి మనం మెరిట్స్ మాట్లాడకూడదు దయచేసి. ఓన్లీ ఇప్పుడు ఎంక్వైరీ స్టేజ్లో ఉంది. వీళ్ళు సహకరిస్తున్నారండి. ఈరోజు పలుమార్లు అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ ని కొనుగోలు చేశారు రోహిత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరు ఏమైనా మాట్లాడారా రోహిత్ రెడ్డి? ఇవన్నీ అలిగేషన్స్ అండి. గాల్లో అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తున్నారు. అది నిర్ధారణ అవ్వలేదని అవి ఎంక్వైరీలో తెలుస్తుందండి. ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. అది ఇవన్నీ అలిగేషన్స్ అండి. ఏది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ కేసుకి సంబంధించి? అంటే రాజకీయ కుట్ర కోణమని ఏమన్నా భావిస్తున్నారా? అక్కడ అసలు డ్రగ్స్ పార్టీనే జరగలేదని చెప్పాలనుకుంటున్నారు? నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. మీడియా మిత్రులకు ఎక్కువ సమాచారం ఉంటుంది. మేము ఓన్లీ మాకు ఏ పార్టీతో సంబంధం ఉండదండి. ఓన్లీ చట్ట ప్రకారం ఎవరైనా కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా, ఎంత హయ్యర్ ఆఫీసర్స్ అయినా కూడా, లోవర్ ఆఫీసర్స్ అయినా కూడా చట్టానికి లోబడి పనిచేయాలనేది మాదండి. చట్టానికి ఎక్కడైతే ఉల్లంఘిస్తారో దాన్ని ప్రెస్ చేయడం, కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత అండి.
ఫైనల్గా అక్కడ డ్రగ్స్ దొరికాయి, అది డ్రగ్స్ పార్టీని అని చెప్పేసి ఈగల్ టీం చెప్తుంది, అదేవిధంగా సిట్ కూడా చెప్తుంది. ఏం చెప్తారు? ఇది ఆరోపణ మాత్రమే అనండి, అది ట్రయల్ ఇట్స్ ట్రయలబుల్ మ్యాటర్ అండి. ఆ రోజు డ్రగ్స్ దొరకలేదా ఫామ్ హౌస్ లో? అది ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చూడండి, వాళ్ళు ఏమేమి సీజ్ చేశారనేది తెలిసింది. రిమాండ్ రిపోర్ట్ ఇంకా మీడియా మిత్రులందరికీ నేను షేర్ చేస్తాను, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కొంచెం ఏంటంటే బయట ఫాల్స్ అలిగేషన్స్ అన్ని రూమర్స్ అవుతున్నాయి, అలాంటి ఏం నమ్మొద్దండి ప్రజలకు. మీ బిగ్ టీవీ తరఫున మన మీడియా తరఫున ఒకటే ప్రజానికానికి కోరుతున్నాను, ఫాల్స్ అలిగేషన్స్ నమ్మొద్దండి. ఏమో ఫాల్స్ అలిగేషన్ అంటున్నారు, 19 సార్లకి పైగానే డ్రగ్ పార్టీలు నిర్వహించాడు పైలట్ రోహిత్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు. సార్ అదన్నీ చెప్తారు మేడం, ఎలా అంటే ఏదైనా చెప్పొచ్చు, దానికి ఒక ఆధారం ఉండాలి, దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, దానికి ఒక చట్టపరమైన నిర్ధారణ ఉండాలి, అంతేనండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసుకి సంబంధించి ముగ్గురికి అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ పార్టీ మాత్రమే, డ్రగ్ పార్టీ కాదు, అవన్నీ అలిగేషన్స్ మాత్రమే, ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అటు పైలట్ రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది చెప్తున్నాడు. అయితే ఈరోజు విచారణ ఖచ్చితంగా తన న్యాయవాది ఆధ్వర్యంలోనే, అంటే వాళ్ళని మెంటల్ స్ట్రెస్కి గురి చేయడం కానీ, లేకపోతే వాళ్ళని ప్రేరేపించడం కానీ, లేకపోతే ప్రెజర్ చేయడం కానీ అలాంటివి లేకుండానే ఇటు ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పేసి మేము కోర్టులో మా వాదనలు వినిపించాము. కోర్టు కూడా దానికి 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చింది. కానీ అక్కడ జరిగింది డ్రగ్ పార్టీ మాత్రం కాదు, ఇది ఆరోపణలే, డ్రగ్స్ తీసుకోలేదు రోహిత్ రెడ్డి అని చెప్పేసి తన తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నాడు.